గత క్లాసులో బోధన ఉద్దేశాల గురించి చర్చించడం జరిగింది. అందులో మిగిలినవి ప్రస్తుతం చర్చించుకుందాం. మంచి పౌరునిగా తీర్చిదిద్దడం. జీవశాస్త్ర జ్ఞానాన్ని సంపూర్ణంగా అందించి సామాజిక జీవితంలో ఆ జ్ఞానాన్ని ఉపయోగించుకొని చక్కటి పౌరునిగా సమాజంలో మెలిగేలా చేయాలి. శాస్త్రీయ పద్ధతిలో శిక్షణ అందించుటకు. జీవశాస్త్ర బోధన ప్రధాన ఉద్దేశాలు రెండింటిని పేర్కొంటాం. ఒకటి, శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడం. రెండవది, శాస్త్రీయ పద్ధతిలో శిక్షణ ఇవ్వడం. సత్యాన్వేషణలో శాస్త్రజ్ఞులు ఉపయోగించే పద్ధతినే శాస్త్రీయ పద్ధతిగా భావిస్తాం. శాస్త్ర సత్యాలన్నీ విశ్వవ్యాప్తంగా ఆమోదించబడి రుజువుకు నిలబడిన సత్యాలే. అవే విజ్ఞాన శాస్త్రం యొక్క ఉత్పత్తులుగా పేర్కొంటాం. సమస్యను అధిగమించడానికి అనుసరించే క్రమబద్ధమైన విధానమే శాస్త్రీయ పద్ధతి. ఇందులో సమస్యను గుర్తించడం, సమస్యను విశ్లేషించడం, సమాచార సేకరణ, ప్రాకల్పన ప్రతిపాదన, కారకాల నియంత్రణ, ప్రయోగ నిర్వహణ, ఫలితాల విశ్లేషణ, నిర్ధారణ, సూత్రీకరణ మొదలైన క్రమబద్ధమైన సోపానాలు ఈ శాస్త్రీయ పద్ధతిని అనుసరిస్తూ ఉంటాయి. విద్యార్థులకు ప్రయోగ నిర్వహణకు అవకాశాలు కల్పించడం ద్వారా పై తెలిపిన ప్రక్రియ నైపుణ్యాలు అలవరుచుకునేలా చేయాలి. చివరగా, అన్ని రకాలైన జ్ఞాన రంగాలలో విజ్ఞాన శాస్త్ర కృషిని, సహకారాన్ని అభినందించే తత్వాన్ని పెంపొందించుట. వివిధ రంగాల్లో విజ్ఞాన శాస్త్ర కృషిని, ప్రాముఖ్యాన్ని అభినందించేలా విద్యార్థి వైఖరులను ప్రోత్సహించాలి. అభినందన అనేది ముఖ్యమైన మానసిక ప్రక్రియ. విషయ అవగాహన స్థాయి నుండి మరింత ఉన్నత స్థాయిలో విజ్ఞాన ప్రపంచాన్ని అభినందించడం ద్వారా శాస్త్రాభివృద్ధికి మరింత తోడ్పడినట్లు అవుతుంది. ఇందులో ప్రాకృతిక దృగ్విషయాల గురించి, విజ్ఞాన శాస్త్రంలో కొత్త ఆవిష్కరణల గురించి, నాగరికత పురోగమనం, శాస్త్రజ్ఞుల సాహసాలు మొదలైన వాటి గురించి విద్యార్థులకు తెలియజేయడం ద్వారా అభినందించే తత్వాన్ని పెంపొందించవచ్చు. ఉదాహరణకు, మేడం మేరీ క్యూరీ యొక్క రేడియో యాక్టివిటీ గురించి ఆవిష్కరణలు, క్యూరీ కనిపెట్టిన పోలోనియం, రేడియం, ఇంకా క్యాన్సర్ ట్రీట్మెంట్కు సంబంధించి క్యూరీ చేసిన సహకారం, ఇంకా నికోలస్ కోపర్నికస్ అందించిన సూర్యకేంద్రక సిద్ధాంతం మొదలైన ఆవిష్కరణల వలన ప్రపంచ తీరుతెన్నులు ఏ విధంగా మారాయో తెలపడం ద్వారా వాళ్ళ కృషి పట్ల అభినందనతత్వం పెంపొందించుకుంటారు. ఈ విధంగా ఈ ఉద్దేశాలు విద్యార్థులు అందించడం ద్వారా నిత్య జీవితంలో ఉపయోగించుకునే విధంగా విద్యార్థి తయారవడం జరుగుతుంది. ఇప్పటి వరకు మనం జీవశాస్త్ర బోధన వివిధ ఉద్దేశాలు తెలుసుకున్నాం. నిజానికి ముందుగా చెప్పినట్లుగా ఉద్దేశాలన్నిటికీ మూలమైనవి జీవశాస్త్ర విలువలు. అమూర్త స్థితిలో ఉన్న ఈ విలువలు అర్థవంతమైన రీతిలో మూర్త స్థితిలోకి మార్చుకొని జీవశాస్త్ర బోధన ద్వారా సాధించవలసిన గమ్యాలుగా మనం చెప్పుకున్నాం. ఇప్పుడు జీవశాస్త్ర బోధన విలువల గురించి చర్చించుకుందాం. వాల్యూ ఆఫ్ టీచింగ్ బయాలజికల్ సైన్స్. విలువ అంటే ఒక దృగ్విషయం యొక్క యోగ్యతను తెలియజేసేది. ఒక వస్తువు, సన్నివేశం, భావం, కృత్యం యొక్క యోగ్యత లేదా మంచి అన్న దృఢమైన నమ్మకమే విలువ. విలువలు ఒకదాని యోగ్యతను నిర్ధారించే ప్రమాణాలు. అంటే ఈ విలువలు ప్రదర్శించబడతాయి. ఉదాహరణకు, హైదరాబాద్ బిర్యానీ అనగా మనకు ఒక రకమైన విలువ అనేది కనిపిస్తుంది. అదేవిధంగా విద్యార్థులు ఇటువంటి విలువలు ఉండడం వలన ఆ విలువలు ఎక్కడైనా నిజ జీవితంలో ప్రదర్శించబడుతూ ఉంటాయి. జీవశాస్త్ర విలువలు జీవశాస్త్ర స్వభావంలోనే ఇమిడి ఉన్నాయి. వీటిని శాస్త్ర స్వభావం ద్వారానే చాలా వరకు అర్థం చేసుకోవచ్చు. జీవశాస్త్ర అధ్యయనం జీవశాస్త్ర స్వభావానికి అనుగుణంగా ఉంటుంది. ఆ దిశగానే రూపొందించబడే అభ్యాసన అనుభవాలు విద్యార్థులు మార్పుకు తోడ్పడతాయి. జీవశాస్త్ర అభ్యాసనం ద్వారా వ్యక్తులు వచ్చే ప్రవర్తన మార్పులు లేదా వ్యక్తి మూర్తిమత్వ వికాసం
వీటిని జీవశాస్త్రం ద్వారా పొందిన విలువలుగా మనం చెప్పవచ్చు. జీవశాస్త్ర విలువలను విద్యార్థులు పొందే విధంగా చేయడమే జీవశాస్త్ర బోధన ఉద్దేశం. కనుక ఈ విలువలనే మనం గమ్యాలు, గోల్స్గా పేర్కొంటాం. జీవశాస్త్ర బోధన ద్వారా విద్యార్థులలో ఈ విలువలు ప్రవేశిస్తాయి. దాంతో వ్యక్తి వికాసం, తద్వారా సామాజిక, జాతీయ ప్రగతి సాధ్యపడుతుంది. ప్రాపంచిక దృష్టితో చూస్తే మానవ జీవన స్థితిగతులు మెరుగుపడతాయి. మరింత లోతుగా ఆలోచించి చూస్తే ఈ విశాల విశ్వంలో మానవ ఉనికికి పరమార్థం తెలుస్తుంది. ఈ విలువలు విద్యార్థులు ఎప్పుడు ప్రవేశిస్తాయి అనేది ఖచ్చితంగా చెప్పలేం. వీటి సాధన జీవశాస్త్ర స్వభావానికి అనుకూలంగా జరిగే బోధనపై మాత్రమే ఆధారపడి ఉంటుంది. అందుకే వీటిని అమూర్త గమ్యాలుగా అంటున్నాం. మానవ జీవితంలో జీవశాస్త్ర ప్రాధాన్యత మనకు తెలుసు కాబట్టి ఈ విలువలు ఉన్నాయని ఖచ్చితంగా చెప్పగలం. జీవశాస్త్ర బోధన ద్వారా వీటిని ప్రతి తరానికి అందజేయడమే లక్ష్యంగా పాఠ్య ప్రణాళికలో భాగంగా చేయడం జరిగింది. కాబట్టి జీవశాస్త్ర బోధన విద్యార్థులకు ఈ విలువలను అందించే దిశగా సాగుతుంది. ఈ విధంగా జీవశాస్త్ర విలువలు జీవశాస్త్ర బోధనను పరోక్షంగా నిర్దేశిస్తాయి. జీవశాస్త్ర బోధన వల్ల విద్యార్థులలో అభివృద్ధి చెంది ప్రదర్శించబడే విలువల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 1. బౌద్ధిక విలువ. 2. ఉపయోగాత్మక విలువ. 3. వృత్తిపరమైన విలువ. 4. నైతిక విలువ. 5. క్రమశిక్షణ. 6. సృజనాత్మకత విలువ. 7. సౌందర్య విలువ. 8. సాంస్కృతిక విలువ. 9. విరామ సమయ సద్వినియోగం. 10. ఉన్నత జీవితానికి భూమిక. 11. శాస్త్రీయ వైఖరిని పెంపొందించడం. 12. శాస్త్రీయ పద్ధతిలో శిక్షణ. 13. ఉత్తేజాన్ని కలిగించే విలువ. 14. వివరణాత్మక లేదా వ్యాఖ్యానాత్మక విలువ. ఒక్కొక్క విలువ గురించి కూలంకుషంగా చర్చించుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.